కథ ఆమని ప్రకృతి గానం. ఒక అందమైన వసంత ఉదయం. పచ్చని అడవిలో ఒక చెట్టు కొమ్మపై కోయిల కూర్చొని మధురంగా కూస్తోంది. దాని పాట విని ఆకాశమే నవ్వుతున్నట్టు అనిపించింది. చుట్టూ పూలు వికసించి సీతాకోక చిలుకలు ఎగురుతూ ప్రకృతిని రంగుల పండుగలా మార్చాయి. అడవిలో ఒక చిన్న మార్గం పూలతో నిండిపోయింది. మల్లె, గులాబీ పరిమళం గాలిలో తేలింది. ఆ మార్గం దగ్గర నెమలి తన అందమైన రెక్కలు విప్పి నాట్యం చేసింది. ఆ అందాన్ని చూసి చిన్న పిచ్చుకలు చెట్టు కొమ్మలపై కూర్చొని మధురంగా గానం చేశాయి. కొంచెం దూరంలో పచ్చిక బయలులో 3 జింకలు ఆనందంగా పరుగులు తీస్తున్నాయి. వాటి దగ్గర చిన్న కుందేళ్లు పూల మధ్య దూకుతూ ఆటలాడుతున్నాయి. ఒక కాకి కూడా అక్కడికి వచ్చి తన స్వరంతో గానం చేస్తూ ప్రకృతి సంగీతంలో భాగమైంది. అడవికి మధ్యలో ఒక ప్రశాంతమైన సరస్సు ఉంది. ఆ సరస్సులో 2 అందమైన హంసలు నెమ్మదిగా తేలియాడుతున్నాయి. పైగా చిలుకలు, ఇతర పక్షులు గాలిలో ఎగురుతూ ఆ దృశ్యాన్ని మరింత అందంగా చేశాయి. చివరికి ఆ అడవిలోని అన్ని జంతువులు, పక్షులు ఒకచోట చేరాయి. నెమలి, జింకలు, కుందేళ్లు, కోయిల, పిచ్చుకలు అందరూ కలిసి ఆనందంగా ఉండగా ఆ ప్రదేశం నిజంగా ఒక చిన్న స్వర్గంలా కనిపించింది. నీతి: ప్రకృతిలోని ప్రతి జీవి కలిసి ఆనందంగా ఉంటే ప్రపంచం మరింత అందంగా మారుతుంది.